హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. ఈరోజు అయితే ఇంకా వరలక్ష్మి వ్రతంకి అన్నీ సెట్ చేశాను. లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో ఇవన్నీ కూడా బిందెలు అనమాట. ఇవన్నీ నేను ఈసారి అష్టలక్ష్మిని పెడుతున్నాను. సో మా తమ్ముడు కూడా హెల్ప్ అయితే చేస్తున్నాడు. బిందెలన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ మనమైతే వాటిలో బియ్యం అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటి అయితే చేస్తున్నాను. నేను ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో మీకు ఎలా ఫిక్స్ చేశాను అదంతా అయితే చూపించాను. డెకరేషన్ మాత్రం నేను చూపించలేకపోయినాను అనమాట. ఎందుకంటే కొంచెం అన్నీ కూడా ఇవి లాంగ్ లెంత్ వీడియోస్ అయిపోతున్నాయి. సో అందుకోసమే కొంచెం చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద నా బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఏం లేదండి, చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న బింద, ఒక చిన్న చెమ్ము ఉంటాయి అండ్ ఇలా ఒక స్టిక్ ఉండాలి. సో ఈ దాండియా స్టిక్స్ అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి, అమ్మాయిలు ఉన్న ఇంట్లో. ఎందుకంటే నవరాత్రులు అప్పుడు దాండియా స్టిక్స్ అనేది కొనుక్కుని ఉంటాం కదా. ఇన్ కేస్ అది లేకపోతే వేరే ఏ స్టిక్ ఉన్నా సరే మనమైతే ఇది ఇలా పెట్టాలన్నమాట. ఎందుకంటే అప్పుడే మనకి బేస్ ఉంటుంది అండ్ బ్యాంగిల్స్ కానీ అలాంటివి ఏవైనా సరే మనం వేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ అనేవి ఇలా ఫిక్స్ చేసేసుకొని దాన్ని ఇలా పెట్టుకొని మన దగ్గర థ్రెడ్ ఉంటుంది కదా, సుత్లీ థ్రెడ్ కానీ లేకపోతే నార్మల్ ఏదైనా వైర్ కానీ దాన్ని మనం ఇలా ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో దట్ అది ఊడిపోకుండా ఉంటుంది. ముందు మనం ఇది ఫిక్స్ చేసుకోవడం ఇదైతే చాలా ఈజీయే. కాకపోతే మనం స్టిక్ అయితే ఏదైతే ఫిక్స్ చేస్తామో దానిగా అయితే ఇద్దరు ఉండాలి. ఎందుకంటే ఒక టైట్గా పట్టుకోవాలి, ఇంకొకరు దాన్ని చుడుతూ ఉండాలన్నమాట. సో అప్పుడైతే టైట్గా ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడైతే అందరు అష్టలక్ష్మిలను అయితే నేను రెడీ చేశాను. ఆ పాట్ మీద పైన ఉన్న చిన్న చెంబు పైన కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయ పెట్టినాక దానిపైన ఫేస్ పెట్టాలన్నమాట. సో నేను ఫేసెస్కి ఇక్కడ ఇయర్ రింగ్స్కి పెట్టడానికి ఇస్తారు. ఇంకా అన్ని ఇయర్ రింగ్స్ నాకు పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో నేను థ్రెడ్ అయితే దాంట్లో వేసేసి పెట్టేశాను. నాకు అసలు టైం కూడా లేదు. ఈవెంట్స్లో చాలా బిజీగా ఉన్నాను అనమాట. సో అందుకోసమే నేను చాలా లేట్ చేసుకున్నాను. ఇది నేను లాస్ట్ వీక్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే అందరు రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా డెకరేషన్ దగ్గర మొత్తం బ్యాక్ డ్రాప్ దగ్గర ఇలా టేబుల్ అయితే పెట్టేసి మళ్ళీ మంచిగా సెట్ చేసేసుకుని దాని తర్వాత అమ్మ వాళ్ళని కూర్చోబెట్టాలన్నమాట. యాక్చువల్గా ఇది ఒక్కటే ఉండింది కొత్త బెడ్షీట్. ఇంకా కొంచెం నేనేమనుకుంటున్నాను అంటే ప్లెయిన్ వేస్తే కనుక అమ్మవార్లు అనేది హైలైట్ అవుతారు. కానీ నాకు వెతుక్కుని చేసుకుని అంత టైం లేదు. సో దొరికిందే ఇంకా ఈసారి చేసేద్దాము. శ్రావణంలో ఈసారి చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. అంతకుముందంతా కూడా లేదు బిజినెస్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంతా కూడా మూడాలి కాబట్టి 1-2 months అయితే బ్రేక్ పడిపోతుంది. సో ఉన్నప్పుడే నేను చేసుకోవాలి. అందుకోసం ఇంకా నేను టైం అయితే పే చేసుకోలేదు. మనస్ఫూర్తిగా పూజను చేసుకున్నానా లేదా అయినా సరే ఇంత టైం ఇచ్చి చేస్తున్నాను, నాకు అంతే చాలా అనిపించింది అనమాట. సో ఫైనల్గా ఇవైతే సెట్ చేసేసుకుని పిన్స్ అన్ని పెట్టేసుకుని బ్యాక్ డ్రాప్ కూడా చాలా సింపుల్గా ట్రెడిషనల్గా మా వారికి జస్ట్ అలా స్ట్రింగ్స్ని చేసేసి పెట్టేసి అనేసి అంటే ఇలా చేశారనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళని అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఇంకా ఒక్కొక్కటి నేను కొంచెం ఊగేలాగా బిందెల్లో కొన్ని పడిపోయేలాగా ఉన్నాయి, కొన్ని మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. అది ఎలా బేస్ అయి ఉంటుందంటే మనం కింద బిందె ప్రాపర్గా తీసుకున్నప్పుడు అంతే సైజు దానికి సెట్ అయ్యే సైజు పైన చెంబు తీసుకోవాలన్నమాట. ఇన్ కేస్ అలా లేకపోతే కొంచెం ఫ్రైసెస్ అనేవి ఊగే ఛాన్సెస్ ఉంటాయి. నాకు అలా ఒక 3 ఉన్నాయన్నమాట. కింద బిందె ఏమో పెద్దగా అయిపోయింది, పైన చెంబేమో ఆ బిందె లోపలికి దిగిపోతుంది. ఇంకా అందుకోసమే చిన్న బౌల్ ఇంకొని బియ్యం వేసి దానిపైన మళ్ళీ చెంబు పెట్టి దాని నిండా ఫిల్ చేసి కొబ్బరికాయ పెట్టి ఇలా ఫిక్స్ చేసిన అనమాట. సో అందుకోసమే అలా ఊగేటి కొంచెం బ్యాక్వర్డ్ పెట్టిన, ఎందుకంటే ఎవరైనా పొరపాటున టచ్ అయినా కూడా అవి మిస్ అవ్వకుండా ఉంటాయి అనేసి అయితే దాన్ని బ్యాక్ పెట్టేసిన అనమాట. ఇంకా నైట్ నేను మా ఆయన అన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ దీనికి ప్రాపర్ డెకోర్ అంతా కూడా మార్నింగ్ చేసేసుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో వాయనంకి నేను ఏమేమి ఇచ్చానో అదైతే నేను ఆల్రెడీ వీడియోలో అయితే పోస్ట్ చేశాను అండ్ రీల్లో కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలి వాయనంకి ఏమేమి ఇస్తాము, నేను ఏమేమి ఇచ్చాను అవన్నీ కావాలంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళేసి రీల్స్లో ఏం పెట్టానో ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా యూజ్ అవుతుందో లేదా కొత్తగా వ్రతం చేసుకునే వాళ్ళకైనా సరే యూజ్ అవుతుంది కదా. సో అందుకోసమే ఆ రీల్ అయితే తీసిన అనమాట. సో వాయనాలన్నీ కూడా నేను ఒక 15 అయితే పెట్టాను ప్రస్తుతానికి. ఎప్పుడైనా సరే ఒక 21 members అలా అయితే వస్తారు. బట్ ఈసారి ఎంతమంది వస్తారో, నేను కూడా ఏ టైంకి వస్తానో, నేను కూడా మార్నింగ్ ఈవెంట్కి వెళ్ళి మళ్ళీ నైట్ ఆఫ్టర్ 7:30 రమ్మన్నాను అనమాట అందరినీ కూడా. ఇంకా 7:30 అంటే అందరు కూడా లాస్ట్ వీక్ కదా కొంచెం బిజీ ఉన్న వాళ్ళు చేసుకుంటారు, మరి ఎంతమంది వస్తారో రారో తెలియదు. సో అందుకోసమే 15 అయితే చేసుకున్నాను. ఇంకా వచ్చిన దాన్ని బట్టి, లేదంటే ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేము. అట్లీస్ట్ ఒక 9 members or 11 members వచ్చినా బాగుంటుంది అని అయితే ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఇంకా వాయినాలు అన్నిటికీ రెడీ చేయడానికి మా మమ్మీ హెల్ప్ చేస్తుంది, మా తమ్ముడు హెల్ప్ చేస్తాడు, మా వారు హెల్ప్ చేస్తాడు. నేను ఏ వర్క్ చేసుకున్నా సరే అందరు కూడా హెల్ప్ చేస్తారు. లాస్ట్కి దక్ష కూడా హెల్ప్ చేస్తాడు. సో ఇంకా 2 అయితే మిగిలిన అనమాట. అండ్ నాకు ఈ చిన్నవి కుంకుమ పసుపు అయితే ఎంత బాగా దొరికినాయి, 20 rupeesకే రీజనబుల్గా దొరికినాయి. ఇప్పుడు ఇంకా మెయిన్ అమ్మవారిని అయితే పెద్ద బిందె పెట్టేసి దానిపైన చిన్న బిందె పెట్టేసి హ్యాండ్స్ అవన్నీ ఫిక్స్ చేసేసి దాని తర్వాత శారీ డ్రేప్ అనేది చేసినాను.
ఇంకా ఇప్పుడైతే కొంగు ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఈసారి కొంచెం ఫ్రంట్ పార్ట్లో వేసేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ అన్ని చుట్టుపక్కల చిన్న అమ్మ వాళ్ళని పెట్టేసినాం కదా, మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ఊరికే లేపడం పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి సరే ఓకే సింపుల్గా అయినా సరే నాకు తోచినట్టు ఇలా పెట్టేద్దాము అనేసి ఫిక్స్ అయితే చేసేసినాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మవారిని ఫేస్ అయితే పెట్టాలి. ఇంకా ఫేస్ అదంతా కూడా నేను చూసుకుని మెల్లగా పెడతాను. చేతులు అయితే ఫిక్స్ చేయడం కొంచెం టఫే. సో అయినా సరే ఫస్ట్ అయితే చేతులన్నీ ఫిక్స్ చేసేసుకొని కొంచెం పిన్స్తో అయితే సెట్ చేస్తున్నాను అనమాట. పిన్స్తో సెట్ చేసుకుంటే మనకి కొంచెం సేఫ్గా ఉండొచ్చు. ఇదిగోండి మనం జస్ట్ దానికి ఒక థ్రెడ్ ఇస్తారు కదా, సో అది అక్కడిక్కడ పోతూ ఉంటాయి హ్యాండ్స్. సో అవన్నీ అలా సెట్గా ఉండాలి అంటే మనం పిన్స్తో అయితే సెక్యూర్ చేయాలి. సో ఈ విధంగానైతే అన్ని కూడా సెక్యూర్ చేసేసుకొని ఈ ఇయర్ నాకు కావాల్సినట్టుగా మా ఇంటికి అష్టలక్ష్మిలు అయితే తీసుకొచ్చేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద నా బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దాన్ని పెట్టి వేస్తే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఇంకా అలంకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది, అంటే జ్యువెలరీ వేయడము. ఈ జ్యువెలరీ వేయడము అదంతా కూడా నేనైతే రేపు మార్నింగ్ చేసుకుందాంలే అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇప్పటికైతే ఆల్ సెట్ ఫర్ టుమారో అనమాట. సో ఫేసెస్ అన్నీ కూడా కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. మీషోలో అయితే నాకైతే ఇవి ఒక 640 రూపీస్కి అట్లా వచ్చింది అనమాట ఫేసెస్. నేను ఏ కలర్కి ఆ కలర్ డ్రెస్సింగ్ అయితే మ్యాచ్ చేసినాను అమ్మవార్లకి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. సో దట్ నాకు కూడా ఇంత కష్టపడి చేసినందుకు ఈ వీడియో మీకు కూడా నెక్స్ట్ ఇయర్కి అయినా సరే, ఈ ఇయర్ అయితే ఎట్లాగో అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి అయినా సరే యూజ్ అవుతుంది కదా. అప్పుడు ఎవరో ఒకరు చూసి యూజ్ చేసుకుంటారు కదా. సో అందుకోసమే ఒక్క లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ పెట్టండి. సో ఫైనల్గా నా అమ్మవార్లు అన్నీ కూడా ఎలా ఉన్నారో ఒకసారి కమెంట్స్లో కమెంట్ చేయండి. సో దట్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నా కొడుకేమో ఒకటే అరుస్తున్నాడు పక్కన పడుకొని, అరే ఆగురా బాబు కాసేపు అన్నా సరే ఆగట్లేడు వీడు. ఇంకేం చేస్తాం, నాతో పాటు మీరు కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందో. సో దిస్ ఈస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.